Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ విధ కాలంలో మనకు ఒకసారి మీ అందరిని ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాలయానికి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం is been taken from Isaiah chapter 60 verse 19. It says in the Bible, the sun will no more be your light by day, nor will the brightness of the moon shine on you. For the Lord will be your lasting light, and your God will be your glory. So a powerful promise that God has been giving to each one of us. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అనేది. సో గాఢాంధకారంలో నువ్వు సంచరించినప్పటికీ, ఈ లోకంలో నువ్వు ఎలాంటి అంధకారంలో ఉన్నప్పటికీ, ఈ లోకంలో నుంచి మరి ప్రకృతి నుంచి వచ్చే వెలుగు కంటే దేవుని యొక్క కాంతి నీ జీవితంలో ఉన్నప్పుడు, నీ యొక్క జీవితంలో ఎలాంటి చీకటి సమస్యలో ఉన్నప్పటికీ, గాఢాంధకారంలో నువ్వు సంచరించినప్పటికీ, నువ్వు ఏ అపాయంకు భయపడకుండా దేవుడు నీకు ప్రొటెక్షన్గా, రక్షణగా, ఒక షీల్డ్ లాగా ఉంటున్నాడు అనేది దేవుడు మనందరికీ ఈరోజు ఇస్తున్న గొప్ప వాగ్దానం. నా జీవితంలో మనం ఒక్కొక్కసారి అనేక సమస్యలతో, అంధకారంలో, మరి ఈ లోకంలో మరి మనుషులతో ఉంటూ, మరి వెలుగుకరమైనటువంటి జీవితంలో ఉంటూ కూడా మరి మనం చీకటి కార్యాలు చేస్తూ అనేక సార్లు మరి మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనం ప్రతినిత్యము మరి ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసినప్పుడు, ఈ లోకంలో నువ్వు ఏ అపాయ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి అంధకార స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీకు ఒక గొప్ప వెలుగును ఇచ్చే గొప్ప దేవుడు. మరి నీ జీవితంలో అనేక సార్లు మరి నువ్వు కన్ఫ్యూజన్గా ఉంటావు, ఏం చేయాలి నీ జీవితంలో, నువ్వు ఎలాంటి తోచని స్థితిలో, నువ్వు అనేక డిగ్రీలు నీ జీవితంలో ఉన్నప్పటికీ జాబ్ మరి రానటువంటి స్థితిలో ఒక్కొక్కసారి మనం ఉంటాము. అనేక మరి ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ మరి ఒంటరి స్థితిలో మనం ఉండగలిగే పరిస్థితి ఒక్కొక్కసారి వస్తుంది. అనేక సంపద ఉన్నప్పటికీ మరి ఎలాంటి సంతోషము, సమాధానం లేనటువంటి స్థితి ఒక్కొక్కసారి మనకు వస్తుంది. సో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉన్నప్పటికీ మరి దేవుని నుంచి వచ్చే మరి సమాధానం మన జీవితంలో లేకపోతే మనం ఈ లోకంలో మరి అంధకారంలో జీవించే వారుగా ఉంటామే. కానీ దేవుని నుంచి వచ్చే వెలుగు కరమైనటువంటి బిడ్డలుగా మనం అనేకులకు, మనం దేవుని నుంచి వచ్చే వెలుగు ఎలా ఉంటుందంటే, మనము ఇతరులకు మనము ఒక ప్రకాశవంతమైనటువంటి మరి బిడ్డలుగా ఉండగలుగుతాము. మన యొక్క సాక్ష్యము ఇతరులను ఇన్స్పైర్ చేసే విధంగా, మన యొక్క జీవితంలో వెలుగుకరమైనటువంటి వాక్యం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు మనం అనేకులను మరి ఇంపాక్ట్ చేసేవారిగా, మన జీవితాన్ని చూసి అనేకులు ఇన్స్పైర్ చేసే విధంగా దేవుడు మనల్ని తీర్చబోతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులుగా ఉండి, ఈ లోకంలో ఉన్నటువంటి మరి మనుష్యులకు కాకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి మరి దుష్ట సాంగత్యానికి మనం కాకుండా దేవునికి మనము విధేయులుగా ఉన్నప్పుడు ఆయన నుంచి వచ్చే వెలుగు మన ఏ గాఢాంధకారంలో నేను సంచరించినప్పటికీ, ఎలాంటి కష్టంలో మనం ఉన్నప్పటికీ దేవుడు ప్రతినిత్యము మనల్ని కాపాడుతూ మనందరి కోసం మన చీకట్లో ఉన్న మన జీవితాలకు గొప్ప వెలుగునిచ్చే గొప్ప దేవుడు మన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని మరలా తీసుకొచ్చి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని వెలుగునిచ్చే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. దుఃఖంలో ఉన్న నీ జీవితాన్ని మరి సంతోషం ఇచ్చే గొప్ప దేవుడు. అనేక సమస్యలతో నువ్వు కొట్టుముట్టాడుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి తొలగించి మరి నిన్ను ఒక ప్రకాశవంతమైన బిడ్డగా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. అనారోగ్య సమస్యలతో నువ్వు నీ జీవితంలో ఉన్నప్పటికీ మరి దేవుని యందు విశ్వసించి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే యొక్క దేవుని యొక్క వాక్యము మన జీవితంలో అమలుపరుచుకున్నప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపంగాను, నా త్రోవకు వెలుగునై ఉన్నదన్నట్టు ఏ విధంగా మనకు మరి సామెతల్లో మరి సొలొమోను రాజు చెప్పి ఉన్నాడో, అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో మన పాదములకు దీపంగాను, మన త్రోవకు వెలుగునై ఉన్నది అనేది దేవుడు మనందరికీ రోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానము. ఆయన ఇచ్చినట్టు ఏ వాగ్దానం మనం మర్చిపోకుండా ప్రతినిత్యము ఆయన చేసిన ఉపకారం, ఈరోజు వరకు మనం సజీవ లెక్కలో ఉంటున్నాం అంటే ఆయన యొక్క కృప, ఆ కృపను మనం మర్చిపోకుండా ప్రతినిత్యము ఆయన సన్నిధిలో మరి మనము గొప్పగా మరి ఆయన సన్నిధిలో ఉంటూ మరి ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మనము పొందుకోవడానికి మనం ఎంతో మరి దేవుని సన్నిధిలో మరి ప్రతినిత్యం ప్రార్థనలో ఉండాలనేది దేవుని యొక్క గొప్ప కోరిక. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says to each one of us,
మరి దేవుడు అంటున్నాడు మనందరికీ ఆయన ఒక గొప్ప వెలుగునై ఉంటున్నాడని. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము మరి ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో మరి అంధకార సమస్యలతో మనం కొట్టుకుంటున్నప్పుడు దేవుడు మనందరికీ ఆ సమస్యల నుంచి బయటికి తీసుకుని వచ్చే గొప్ప వెలుగునిచ్చే గొప్ప దేవుడు. ఈ లోకంలో మరి ఒక్కొక్కసారి మనం ఎటువైపు వెళ్ళనో ఏ దారి తెలియకుండా ఉన్నప్పుడు మనందరికీ ఒక గొప్ప దారిని చూపే గొప్ప దేవుడు మన దేవుడు, సజీవమైన దేవుడు. ఆయన వాక్యము మన పాదములకు దీపంగాను మన త్రోవకు వెలుగుగా ఉండాలనేదే దేవుడు మనందరికీ రోజు చెప్తున్నట్టు గొప్ప కోరిక, గొప్ప వాంఛ. ఆయన యొక్క చేసిన ఏ ఉపకారం మర్చిపోకుండా, లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లేదా దోస్ పీపుల్ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూస్ గోయింగ్ టు గివ్ దెమ్ ఎ వే, గాడ్ ఈస్ ద వన్ హూస్ గోయింగ్ టు ప్రొవైడ్ దెమ్ ఎ సొల్యూషన్ ఫర్ every single problem that each one of us will be facing in our lives. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.